మీరు మీ వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నారా? మీ లారీ సేఫ్గా ఉందని ధీమాగా ఉన్నారా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండే ఆటోనగర్ వీధుల్లో అర్ధరాత్రి వేళ మీ ఇంజన్ ప్రాణాన్ని తీసేసి కిలాడీలు తిరుగుతున్నారు. లక్షల విలువైన ప్రాపర్టీని క్షణాల్లో మాయం చేసే ఆ డకాయిట్ల ఎవరు? ఖరీదైన కారులో వచ్చి కారు చీకట్లో వారు చేసిన దందా ఏంటి? వరుస దొంగతనాలతో లారీ యజమానుల వెన్నులో వణుకు పుట్టించిన ఆ ముగ్గురు కేటుగాళ్ల ఆటను పోలీసులు ఎలా కట్టడి చేశారు? నెల్లూరు వేదాయపాలెం పోలీసులు ఛేదించిన ఆ సంచలన మిస్టరేంటో ఇప్పుడు చూద్దాం. నెల్లూరు నడిబొడ్డున ఉన్న ఆటోనగర్ ప్రాంతమది. వందలాది లారీలు రిపేర్ నిమిత్తం అక్కడ పార్క్ చేసి ఉంటాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం రాత్రివేళ నిర్మానుష్యంగా మారుతుంది. ఇదే అదునుగా భావించారు ఆ ముగ్గురు ముద్దాయిలు. వారే వెంకటేశ్వర్లు, నరసింహులు, శ్రీనివాసులు. విలాసవంతమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఈజీ మనీ కోసం వీరు క్రైమ్ రూట్ను ఎంచుకున్నారు. ఎవ్వరూ లేని సమయం చూసి ఓ పక్కా ప్లాన్ ప్రకారం లారీల వద్దకెళ్లేవారు అత్యంత వేగంగా లారీ బ్యాటరీలను విడదీసి తమ వెంట తెచ్చుకున్న కారులో వేసుకుని పరారయ్యేవారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా లారీ యజమానులకు కోలుకోలేని దెబ్బతీశారు. బ్యాటరీలు మాయం కావడంతో ట్రాన్స్పోర్ట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు దొంగలు ఎట్నుంచి వస్తున్నారు, ఎలా మాయం చేస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం దొరకక పోలీసులు సైతం సవాల్గా తీసుకున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఈ దొంగతనాలపై జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ వెజెండ్ల తీవ్రంగా స్పందించారు. ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ సాయి కళ్యాణ్ టీమ్స్ రంగంలో దిగాయి. నీతుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు నగర్ మెయిన్ రోడ్ వద్ద ఓ హ్యుందాయ్ i20 కార్ అనుమానాస్పదంగా పోలీసుల కంటపడింది. వెంటనే పోలీసుల కారును చేసి ముగ్గురు నీతులను అదుపులో తీసుకున్నారు. వారిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరి నుంచి సుమారు 1,45,000 రూపాయల విలువైన 14 లారీ బ్యాటరీలను పోలీసులు రికవరీ చేశారు. దొంగతనానికి వాడిన ఖరీదైన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన టీంను ఎస్పీ అభినందించారు, రివార్డు ప్రకటించారు. ఆటోనగర్లో ఈ ముఠా అరెస్టుతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ దొంగతనం గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. అండర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడెన్స్ ఆఫ్ అవర్ IG sir and our SP madam, we have been controlling theft and detecting within hours. సో డీటెయిల్స్ చెప్తాను. ఇది కేస్ 124/26, తర్వాత 125/26 రెండు కేసెస్ గురించి చెప్తాను. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక లారీ బ్యాటరీ దొంగతనం కోసం మాకు ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు వచ్చింది. వెంటనే రెండు టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒక టీం హెడెడ్ బై సాయి కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక టీం హెడెడ్ బై CI శ్రీనివాస. తర్వాత ఏర్పట్టే చేస్తే తర్వాత వెంటనే అన్ని CCTV ఫుటేజెస్ చెక్ చేశాము. సో మొత్తం 18 CCTV ఫుటేజెస్ అనాలిసిస్ చేశాము. ఒక CCTV ఫుటేజ్లో ఒక i20 కార్ మాకు CCTV ఫుటేజ్లో కనిపిస్తుంది. తర్వాత డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ తీసుకుంటే స్టోన్ హౌస్ పేట్లో ఒక ట్రేస్ అయింది. తర్వాత దెన్ 3 persons మళ్ళీ వేరే CCTV ఫుటేజ్ అనాలిసిస్ చేస్తే 3 persons ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వి అరెస్టెడ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెకానిక్స్, కార్ మెకానిక్స్. సో వాళ్ళు దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది. సో MO చెప్తున్నాను. సో దే విల్ పార్క్ దేర్ కార్, i20 కార్, ఒక వేరే ట్రక్స్, వేరే లారీస్ పార్క్డ్ అక్కడే పక్కన పార్క్ చేసి తర్వాత వేరే మెకానికల్ హ్యాండిల్స్ ద్వారా డిస్కనెక్ట్ చేశారు. డిస్కనెక్ట్ చేస్తే బ్యాటరీ తీసుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. సో మొత్తం 18 CCTV ఫుటేజెస్ చెక్ చేస్తే 16 బ్యాటరీస్, టోటల్ ఆల్మోస్ట్ 16 బ్యాటరీస్ స్వాధీనం చేసుకున్నాము. సుమారు 1,60,000 వర్త్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ బీయింగ్ రికవర్డ్. దట్ ఈస్. చూసారుగా, చెడు వ్యసనాల కోసం అడ్డదారి తొక్కేవారు ఎంతటి వారైనా సరే చట్టం ముందు తలవంచాల్సిందే. పోలీసుల డేగకన్ను నుంచి ఏ నేరగాడు తప్పించుకోలేడు. వాహనదారులు కూడా తమ వాహనాలను నిర్మానుష్య ప్రాంతంలో కాకుండా సరైన వెలుతురు, సెక్యూరిటీ ఉన్నటువంటి చోట పార్క్ చేసుకోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్రమత్తతే మీ ఆస్తికి రక్షణ.